నడుము లూజు 31 ఉంది. 31లో 4వ భాగం పావు తక్కువ 8. 8కి 1 ఇంచు కలుపుకొని అది డాట్స్కి. తర్వాత 2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు. తర్వాత ఇది బోట్ నెక్ బ్లౌజు. బోట్ నెక్ బ్లౌజు మనకి ఇక్కడ ఎంతైతే వచ్చిందో నడుము లూజు పావు తక్కువ 8, దానికి 2 కలపాలి. 2 కలిపితే పావు తక్కువ 10. పావు తక్కువ 10 వచ్చింది. ఈ పావు తక్కువ 10 ఇక్కడ నోట్ చేసుకొని దీన్ని మనం యాక్చువల్గా అయితే కస్టమర్ దగ్గర నుంచి షోల్డర్ ఎంత ఉందన్నది చూసుకోవాలి. అలా చూసుకోవడానికి వీలు లేనప్పుడు మనము చెస్ట్ లూజ్ ఎంతైతే వచ్చిందో అంటే పావు తక్కువ 10 వచ్చింది, దాన్ని ఇలాగా మధ్యకి ఫోల్డ్ చేసుకొని అదే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నోట్ చేయాలి. చేసిన తర్వాత దానికి ఒక 2.5 ఇంచులు కలపాలి. 2.5 ఇంచులు కలుపుకుంటే వాళ్ళ షోల్డర్ వచ్చేస్తుంది. ఫుల్ షోల్డర్ కొలత ఇది. ఈ 7.5ని మళ్ళీ ఇక్కడ మార్క్ చేసుకొని తర్వాత ఈ డౌన్ కూడా 7.5 పెట్టుకొని మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఆ తర్వాత మనము కరువు స్కేల్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి కరువు పాయింట్ మనం పెట్టేది కొంతమంది ఏం చేస్తున్నారంటే 1.5 లేకపోతే 1.25 అలా చెప్తున్నారు కదా, అది కూడా చెయ్యొచ్చు. కానీ దానికంటే ఇంకొంచెం బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 7.5 వచ్చింది. 7.5కి మిడిల్ పాయింట్ ఎంత అవుతుంది, 3.30 అవుతుంది. ఈ 3.30 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 3.30 దగ్గర మార్క్ చేసుకొని దీనికి కరువు కలిసేటట్టు చూసుకొని ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక అరించు నుంచి పావు ఇంచు నుంచి అరించు లోపు పెట్టుకొని దీన్ని ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ కలుపుకోవాలి. కలుపుకుంటే ఎగ్జాక్ట్గా మనకి ఆర్మ్ రౌండ్ తిరుగుతుంది అన్నమాట. తర్వాత ఇక్కడికేమో కటింగ్ పోతుంది. తర్వాత ఇక్కడ కుట్లకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం కౌంట్ చేసుకోవాలి. పావు తక్కువ 8 ఎగ్జాక్ట్గా వచ్చింది కదా. ఇక్కడ మనకి ఈ పాయింట్ అంటే నడుము లూజు ఎంత వచ్చిందో మనకి ఇక్కడ కూడా ఆర్మ్ రౌండ్ అంతే వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా కస్టమర్కి ఫిట్టింగ్ కుదురుతుంది అన్నమాట. ఇంకా అసలు అందులో డౌటే లేదు. ఇది కరెక్ట్గా పావు తక్కువ 8 వచ్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ కొలత వచ్చేసినట్టే. మనం ఇలా తీసుకున్నప్పుడు ఆర్మ్ రౌండ్ కూడా వస్తుంది. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచు ఖర్చు పెట్టేసుకుంటాము. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచు. ఇలా కనుక మీరు తీసుకుంటే అంటే కొంతమంది చెప్తున్నారు కదా ఇక్కడ 1.25 పెట్టాలి, పెద్ద సైజ్ అయితే 1.5 పెట్టాలి, చిన్న సైజ్ అయితే 1.25 1 పెట్టాలి. ఇంక ఏం అవసరం లేదు. మన షోల్డర్ ఎంత ఉందో ఫుల్ షోల్డర్ దాన్ని ఇక్కడ నోట్ చేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ అంటే 7.5 వచ్చింది. 7.5ని మిడిల్ పాయింట్ చూసుకోవాలి. 3.30 వస్తుంది. ఆ 3.30 దగ్గరికి మనం ఈ కరువు స్కేల్ ఇలా పెట్టి ఈ పాయింట్ కలిసేటట్టు ఇలా పెట్టి ఒక పావు ఇంచు నుంచి 6 ఇంచు లోపు ఇక్కడ గ్యాప్ ఇలా వస్తుంది చూసారా. ఇలా కలపకూడదు. ఇలా కలిపితే తేడా వచ్చేస్తుంది. కరెక్ట్గా ఇలా పెట్టాలి. ఇలా పెట్టి మీరు గీసుకున్నప్పుడు ఆర్మర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ముడతలు రావు, చక్కగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 7.5లోంచి షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ పాయింట్ ఎంత తీసుకోవాలి అన్నది మనకి వాళ్ళు ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ ఆది బ్లౌజ్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇది 2.5 ఉంది. 2.5కి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని నేను 3 తీసుకున్నా షోల్డర్కి. తీసుకొని మిగతాదంతా కూడా నెక్ పాయింట్ నెక్ డౌన్కి పెట్టుకున్నా. 4.25 వచ్చింది. ఇదే 4.25 ఇక్కడ కూడా గీసుకొని నేను ఈ డౌన్ వచ్చేసి 3.5 పెట్టమన్నారు వాళ్ళు. 3.5 పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ హోల్ వస్తుంది. ఇదంతా మనం తర్వాత కుట్టేటప్పుడు తీసుకుందాము. ఇది మనం షోల్డర్లో నుంచి నెక్ పాయింట్కి ఎంత తీసుకోవాలి, తర్వాత షోల్డర్కి ఎంత తీసుకోవాలన్నది వాళ్ళు ఇచ్చే కస్టమర్ బ్లౌజ్ని బట్టి మనం తీసుకోవచ్చు. లేదు కొంతమందికి ఈ షోల్డర్ కొంచెం పెద్దగా కావాలి, బ్రాడ్గా కావాలనుకుంటే బ్రాడ్గా కూడా తీసుకోవచ్చు. వీళ్ళకి అంత అవసరం లేదు, కొంచెం చిన్నగానే దీనిలాగే పెట్టమన్నారు కాబట్టి దీనిలాగే పెట్టాను. ఓకే ఫ్రెండ్స్.
వచ్చి 11 ఇంచెస్ ఉంది. 11 ఇంచెస్కి 1 ఇంచ్ కలిపి 12 ఖర్చులు పోతాయి కాబట్టి ఇటు అటు నోట్ చేసేసుకున్న తర్వాత 3.5 డౌన్ పెట్టాను. ఆర్మ్ రౌండ్ డౌన్కి పెట్టిన తర్వాత లైన్స్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత వీడిది పర్ఫెక్ట్ లూజ్ వచ్చి హ్యాండ్ లూజ్ వచ్చి 5.5కి ఒక 2 ఇంచ్ ఖర్చు కలిపాను. తర్వాత ఒక 1.5 ఇంచ్ ఇక్కడి నుంచి మిడిల్ పాయింట్లో ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని దాని నుంచి కర్వ్ ఇలా తిప్పి కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డబుల్ లైన్ పెట్టాను కదా, ఇది ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి హుక్స్లు వస్తాయి అన్నమాట, ఓపెన్ వస్తుంది కాబట్టి ఇలా పెట్టాను. ఇది మెయిన్ అయితే ఇది ఖర్చు హుక్స్లు వేయడానికి ఖర్చు అన్నమాట. దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. కొంచెం క్రాస్ ఇటువైపు తిరగాలి, ఎందుకంటే ఫ్రంట్లో లూజ్ రాకుండా ఉండడం కోసం కొంచెం దీన్ని ఇటు జరుపుకున్నామంటే ఒక 1/4 ఇంచు ఫ్రంట్ లూజ్గా ఉండదన్నమాట. ఇక్కడ పర్ఫెక్ట్గా పెట్టాలి, ఇక్కడ కొంచెం ఇటు పెట్టాలి. పెట్టి సేమ్ ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్ పాయింట్ని కూడా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా 7.5లోంచి మిడిల్ పాయింట్ తీసానని, ఆ మిడిల్ పాయింట్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎందుకో నేను మీకు చెప్తాను. తర్వాత రన్నర్తో ఈ కార్నర్ రన్ చేయాలి. తర్వాత ఇక్కడ చెస్ట్ ఇది కూడా రన్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. ఇది ఎందుకంటే మనం ఇక్కడ డాట్స్ తీసేటప్పుడు 2.5 ఇంచులు కట్ చేస్తాం కాబట్టి అది ఇక్కడ సరిపోతుంది అన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, పడ్డాయి కదా, ఇప్పుడు ఇలా గీసుకుని ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్లో ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఫ్రంట్ లోపలికి లోతు తీయడం కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదైతే చెస్ట్ పాయింట్ పెట్టామో అక్కడికి ఇలా పెట్టుకోవాలి. స్కేల్ పెట్టుకొని ఇక్కడికి ఇలా పెట్టుకున్నప్పుడు మీకు ఫ్రంట్ తిత్తులు రాదు, కరెక్ట్గా మీకు అది వస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ మనం స్ట్రైట్ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా స్ట్రైట్ తీసేసుకోవాలి. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇక్కడి నుంచి 1.5 పెట్టి అక్కడి నుంచి ఇక్కడ 1 ఇంచ్ పెట్టి ఇలా లోతు తీయండి అంటున్నారు. కొంతమంది కుదరట్లేదు. కానీ ఇలా నేను చెప్పినట్టు కనుక మీరు చేసినట్లయితే ఇక్కడ మిడిల్ పాయింట్ చూసుకుని దాని నుంచి ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని ఇలా మీరు కరువు లోతు తీసారంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఈ మిడిల్లో నుంచి ఇక్కడికి మనకి చెస్ట్ పాయింట్ 9.5 పెట్టుకోవాలి. 9.5 ఖర్చు ఉంటుంది కాబట్టి 10, ఓకేనా. 10 పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం 4కి పెట్టుకోవాలంటే చెస్ట్ ఈ పాయింట్. తర్వాత ఇక్కడి నుంచి కూడా ఒక 4 మార్కింగ్ చేసుకున్నాక ఇటు నుంచి